హాయ్ ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఏ ఏ ఇండివిజువల్గా, బి ఇండివిజువల్గా, సి ఇండివిజువల్గా వాళ్ళ ఎఫిషియన్సీ ఇచ్చేసి ఏబీసీ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఈ వీడియోలో మనం ఏ ప్లస్ బి కలిసి కొన్ని రోజుల్లో, బి ప్లస్ సి కలిసి కొన్ని రోజుల్లో, సి ప్లస్ ఏ కలిసి కొన్ని రోజుల్లో చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, లేదా ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, సి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టైప్ 3లో A and B can complete a work in 10 days. B and C can complete a work in 15 days. C and A can complete a work in 20 days. Then how many days will A alone take to complete the work? సో మన ఫ్రెండ్స్ అడిగినందుకు తెలుగులో కూడా క్వశ్చన్ రాసిన అనమాట. ఏ మరియు బీలు కలిసి ఒక పని 10 రోజుల్లో, బి మరియు సిలు కలిసి 15 రోజుల్లో, సి మరియు ఏలు కలిసి 20 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ప్రీవియస్ లాగానే మనం ఇప్పుడు ఈ టోటల్ వర్క్ కనుక్కోవడం కోసం వీళ్ళ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. వీళ్ళ ఎఫిషియన్సీస్ కోసం టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం చేయాలి. సో ఈ మూడిట్లో పెద్ద నెంబర్ వచ్చేసి 20. 22 జా 40, 40 అనేది 15లో పోదు. నెక్స్ట్ 23 జా 60, 60 అనేది 15లో పోతుంది, 10లో పోతుంది. కాబట్టి టోటల్ వర్క్ వచ్చేసి 60 యూనిట్స్ పర్ డే. సో ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ చూద్దాం. 10 6 జా 60, 15 4 జా 60, 23 జా 60 ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ వచ్చినాయి. సో మనకి ఇప్పుడు ఏ ఒక్కడికి కావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ, 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎఫిషియన్సీ యాడ్ చేయండి. 6 + 4 10 + 3 13 యూనిట్స్ పర్ డే. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 6.5 యూనిట్స్ పర్ డే. ఈ 2 ఇక్కడికి వస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజుకి 6.5 యూనిట్స్ చేస్తారు. మనకు కావాల్సింది ఏంటి? ఏ ఒక్కడు కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుండి బి ప్లస్ సి తీయదు. 6.5 - 4 ఎంత? 2.5. అంటే ఏ ఒక్కడు ఒక రోజుకి 2.5 యూనిట్స్ చేస్తాడనమాట. టోటల్ వర్క్ ఎంత? 60. ఎఫిషియన్సీ ఎంత? 2.5. అప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. 2.5ని మనం 5/2 అని కూడా రాసుకోవచ్చు. 5/2, ఈ బై 2 పైకి పోతే ఇంటూ 2 అవుతుంది. సో 5 1 జా 5, ఇంక ఇక్కడ 1 ఉంటుంది. 5 2 జా 10, 12 ఇంటూ 2 24. సో 24 డేస్లో ఏ ఒక్కడి వర్క్ని కంప్లీట్ చేస్తాను. సో ఆప్షన్ 2. అయితే ఈ ఎఫిషియన్సీని, ఇండివిజువల్ ఎఫిషియన్సీ కనుక్కోవడం కోసం మనం వేరే మెథడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి 6 ఉంది. నేనేమనుకుంటా అంటే ఏ 3 అనుకుంటా, బి 3 అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ బి ప్లస్ సి 4 ఉంది. ఇక్కడ బి ఆల్రెడీ 3 తీసుకున్న కాబట్టి ఇంకా 4లో నుండి 3 పోతే 1 మిగిలింది. అంటే సి యొక్క ఎఫిషియన్సీ 1 వస్తుంది. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ 1 ఆల్రెడీ తీసుకున్నా. ఇక్కడ ఇంకా 2 మిగిలింది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లో మనకి 3 వచ్చింది ఎఫిషియన్సీ, ఇక్కడ 2 వచ్చింది. అంటే ఈ రెండింటికి యావరేజ్ చేద్దాం. 3 + 2 5, 5/2 ఎంత? 2.5. సో ఇక్కడ ఎఫిషియన్సీ సేమ్ వచ్చింది, ఇక్కడ ఎఫిషియన్సీ సేమ్ వచ్చింది. ఇట్లా చేయటం వల్ల మనం ఒకేసారి ఈ మూడింటికి కూడా ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A plus B can do a piece of work in 12 days, B plus C in 15 days, and A plus C in 20 days. In how many days will the job be finished if A, B, C work together? వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడిగిన అనమాట. సో యాజ్ యూజువల్గా వీళ్ళ ముగ్గురికి టోటల్ వర్క్ ఎంతో చూద్దాం. 12 15 20కి ఎఫిషియన్సీ వచ్చేసి డైరెక్ట్ చేసేయాలి. 60 యూనిట్స్. 12 5 జా 60, 15 4 జా 60, 23 జా 60. ముగ్గురికి ఎఫిషియన్సీ వచ్చింది. సో ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, 5 + 4 9, 9 10 11 12. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఒక రోజుకి 6 యూనిట్స్ చేస్తే 60 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. టోటల్ వర్క్ ఎంత? 60 ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఎంత? 6 టు టైం. 6 10 జా 60. సో టైం ఈజ్ ఈక్వల్ టు 10 days. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని 10 రోజుల్లో చేస్తారనమాట. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో ఈజీ మోడల్. ఇది చాలామంది చేయరు. ఇదేంటంటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇఫ్ 10 men can dig a canal in 8 days, then how many days
వుడ్ బి టేకెన్ బై 15 మెన్. 10 మంది కలిసి ఒక కెనాల్ని 5 రోజుల్లో తవ్వితే 15 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు. సో మనకి యాక్చువల్గా నార్మల్గా అయితే స్టాండర్డ్ ఫార్ములా M1D1/వర్క్ ఈక్వల్ టు M2D2/వర్క్ అని ఉంటుంది. అట్లా కాకుండా మనం టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అని చేస్తున్నాం కదా. సో అన్ని మోడళ్ళు అదే ఫార్ములాలో ఉండాలని ఇది కూడా అట్లనే చేద్దాం. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. నీకు ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే 10 మంది 8 రోజుల్లో చేస్తారు, అది టోటల్ వర్క్ అవుతుంది కదా. మనకి ఎఫిషియన్సీ ఎంతో తెలియదు. ఇక్కడ మొత్తం మెన్స్ గురించి ఇచ్చింది కాబట్టి నేను ఎవ్రీ మెన్ యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్ పర్ డే అనుకుంటా. సో ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ 1 ఇంటూ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 ఇంటూ టైం ఎంత 8 days. సో టోటల్ వర్క్ వచ్చేసి 80. మనకి ఇక్కడ 15 మెంబర్స్ కావాలన్నాడు. టోటల్ వర్క్ వచ్చేసి 80/15. సో ఇది క్యాన్సిలేషన్ చూసుకోవాలి. 5 3 జా 15, 5 1 జా 5, ఇంకా 3 ఉంటుంది, 5 6 జా 30. నెక్స్ట్ 3 5 జా 15, 1/3. సో ఆప్షన్స్లో చూసుకోవాలి. 5 1/3 అంటే 1/3 అంటే 3.33. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్, ఫోర్త్. ఇటువంటి క్వశ్చన్స్ ఇది ఏం ఆలోచించకుండా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఎట్లన్నా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 10 men can do a work in 80 days. How many days will 20 men take to complete the twice the work? ఏం లేదు, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేయాలన్నమాట. 30 ఇంటూ 80 ట్వైస్ ద వర్క్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 డివైడెడ్ బై ఎంతమంది 20 మెంబర్స్. సో 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 3 8 జా 24. సో 240 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 30 men complete a work in 16 days while working 5 hours per day. The same work will be completed in how many days by 60 men by working 6 hours per day. సో మనకు తెలుసు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎఫిషియన్సీ నేను 30 అనుకుంటాం, అంటే ఈచ్ మెంబర్ 1 యూనిట్ పర్ డే. సో టైం వచ్చేసి మనకి ఇక్కడ డేస్ ఉంది, అవర్స్ ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో 5 10 జా 50 + 5 6 జా 30, 50 + 30 80. సో మనకి టోటల్ వర్క్ వచ్చి 30 ఇంటూ 80. ఇది ఇంతే ఉంచండి, క్యాన్సిలేషన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ని రోజుల్లో కావాలి, మనకి టోటల్ వర్క్ వచ్చేసి 30 ఇంటూ 80. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత 40 ఇంటూ 6 అవర్స్ ఇంటూ మనకి ఎన్ని డేస్ కావాలి, అది కావాలి డేస్ కావాలి కాబట్టి 41 జా 40, 42 జా 80. నెక్స్ట్ 6 1 జా 6, 6 5 జా 30. సో 5 ఇంటూ 2 అంటే 10 days. సో 10 daysలో మనం ఈ 40 men 6 hours per day వర్క్ చేస్తే కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. 12 men or 24 boys can do a work in 20 days. In how many days will 24 men and 12 boys together complete the same work? పెద్ద మెన్ అంటే పెద్దవాళ్ళు, బాయ్స్ అంటే పిల్లలు కదా. సో ఒక పనిని పెద్దవాళ్ళు తక్కువ మంది ఉన్నా కానీ చేయగలరు, అదే పనిని చిన్నవాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది ఉండాలి. సో అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే పెద్దవారి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ. ఇక్కడ 12 men or 24 boys వచ్చిందంటే 12 men ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 24 బాయ్స్. అంటే మనకి ఇప్పుడు మెన్ ఈజ్ టు బాయ్స్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 2:1 అనమాట. మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇక్కడ టైం ఎంత ఉంది 20 ఇంటూ ఎఫిషియన్సీ ఎంత 2. ఎంతమంది ఉన్నారు 12 మెంబర్స్. సో 12 ఇంటూ 2 20 ఇంటూ 24. సో 480. అంటే టోటల్ వర్క్ మనకి 480 యూనిట్స్. మనం ఈ టోటల్ వర్క్ని ఓన్లీ మెన్తో కాకుండా బాయ్స్తో కూడా చేయొచ్చు అనమాట. బాయ్స్తో చూద్దాం. 20 ఇంటూ బాయ్స్ ఎంతమంది ఉన్నారు 24, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 యూనిట్. సో 24 2 జా 480 యూనిట్స్. బాయ్స్తో చేసిన మెన్స్తో చేసిన వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి
మనకి టోటల్ వర్క్ అనేది సేమ్ వస్తుంది అనమాట. మనకి అడిగింది ఏంది 24 men ప్లస్ 12 బాయ్స్. 480/24 ఈచ్ మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 ప్లస్ 12 ఇంటూ ఈచ్ బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో 480/24 ఇంటూ 2 48. 48 ప్లస్ 12 48 ప్లస్ 12, సో ఇట్ ఈస్ 60. 0 0 క్యాన్సిల్, 6 8 48. సో 12 men 24 men 12 బాయ్స్ కలిసి ఆ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. సో ఇవి టైమ్ అండ్ వర్క్లో మ్యాక్సిమం ఆల్ మోడల్స్ కవర్ అయిపోయినాయి. ఇంకా పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంది. మనం ఈ మోడల్స్ వరకు చూసుకుంటే ఎవ్రీ ఎగ్జామ్లో 1 నుండి 2 క్వశ్చన్స్, మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా టైమ్ అండ్ వర్క్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.